సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 28వ తారీఖు లగాయితూ ఆగస్టు 3వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురు కుజులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా 31వ తారీఖు లగాయితూ రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశి యందు సంచారం చేస్తారు. బుధుడు సింహరాశి యందు, కన్యారాశి యందు కేతుగ్రహం సంచారం చేస్తూ ఉండగా, శనేశ్వరుడు వక్రించి కుంభమందు, రాహుగ్రహం మీనరాశి యందు ఉండగా, చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల యందు సంచారం చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏర్పడినటువంటి పాపార్గళ దోషం ఏమైతే ఉన్నదో, అనగా వ్యయస్థానమందు రాహువు, 2వ స్థానమందు కుజగ్రహం యొక్క స్థితిగతుల వల్ల ఈ పాపార్గళ ప్రభావము కొంత ఈ రాశి వారిని ప్రత్యేకించి ఈ వారంలో ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ లాభస్థానమందు శనేశ్వరుడు, అలాగే 2వ స్థానమందు గురువు, 31వ తారీఖు లగాయితూ చతుర్థ స్థానమందు శుక్రుడు, అలాగే 5వ స్థానమందు బుధుడు, 4 నుండి 5 గ్రహాలు చంద్రుడితో కలుపుకొని మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ పాపార్గళ దోషము, అలాగే అర్ధాష్టమ రవి యొక్క స్థితిగతులు, వ్యయరాహు ఈ వారంలో కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి స్థాన చలనము, ప్రయాణములు, ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి ఖచ్చితంగా వెళ్ళవలసి రావడము, ఉద్యోగపరంగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, లేదా ఉద్యోగంలో మార్పు, పనిచేసేటువంటి వేళల్లో కానీ పనిచేసేటువంటి సంస్థల్లో కానీ మార్పు చెందవలసి రావడం లాంటివి ఈ రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అంతేగాక ఈ పరిస్థితి ఆర్థికంగా ప్రభావాన్ని గనక మనం చూసుకున్నట్టయితే మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు రాహువు, అలాగే 2వ స్థానమందు ధనస్థానమందు పాపగ్రహమైనటువంటి కుజుని యొక్క సంచారం ఏదైతే ఉన్నదో, దీనివల్ల కొన్ని సందర్భాలలో అనవసరమైనటువంటి ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ పలానా రూపాయి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాం, దీనివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు అని తెలిసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కొన్ని శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇలా ఈ వారంలో సంపద పరంగా లోటు ఉండదు, కానీ కొంత అధికమైనటువంటి ఖర్చు మాత్రం మేషరాశి వారికి అనుకోని విధంగా కనబడుతూ ఉన్నది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలను గనక పరిశీలన చేస్తే కుటుంబ పరిస్థితుల్లో కొద్దిపాటి మనస్పర్ధలు, ప్రత్యేకించి చతుర్థమందు రవిగ్రహం సంచారం చేస్తూ ఉండడం, 2వ స్థానమందు కుజుడు ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్యలో పరస్పరమైనటువంటి మాట పట్టింపులకి ఇది అవకాశాన్ని కల్పిస్తూ ఎప్పుడూ కూడా మనస్తత్వ భేదాలకి కారణమవుతుంది. అటు జీవిత భాగస్వామితో కానీ, తల్లిదండ్రులతో కానీ, అత్తమామలతో కానీ, లేదా బంధువులతో కానీ ఏదో ఒక రకమైనటువంటి మాట పట్టింపులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రత్యేకించి పోటీ పరీక్షలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం మంచిది. అతి విశ్వాసం అనేటువంటిది పనికిరాదు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. అలాగే ఏదైనా ఒక మాట అనుకోని పరిస్థితుల్లో మాట్లాడడం వల్ల కొన్ని చిక్కుల్లో పడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు గురు కుజుల యొక్క దోషం అది కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు 31వ తారీఖు వరకు శుక్రుడు 2వ స్థానంలో సంచారం అనేటువంటిది కొంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక 3య స్థానమందు రవిగ్రహము, 4థ స్థానమందు బుధుడు, లాభస్థానమందు రాహువు, అలాగే చంద్రుడు. ఈ గ్రహ
గ్రహస్థితి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉన్నప్పటికీ 31వ తారీఖు తర్వాత అనగా 31 నుండి 3వ తారీఖు మధ్యలో శుక్రుని యొక్క స్థితి రవితో కలిసి ఉండడం అనేటువంటిది ఈ రాస్యాధిపతికి వచ్చేటువంటి చిన్నపాటి సమస్యగా చెప్పవచ్చును. అనగా ఆ సమయంలో కొంత ఒత్తిడితో కూడి ఉన్నటువంటి పనులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఎక్కువ శాతం ఆ పని వేళల్లోనే గడపడానికి, కుటుంబ సభ్యులతో తక్కువ సమయం గడపడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఒక తెలియని మానసిక భయం, మనం ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాము లేదా ఏదో ఒక రకమైనటువంటి బాధ్యత ఉన్నది, దీన్ని ఎలా మనం భుజాల మీద పెట్టుకుని ఎలా తీసుకెళ్తాం అనేటువంటి ఒక మానసిక భయం అనేటువంటిది కొంత వెంటాడుతూ ఉంటుంది. శుక్రుని యొక్క స్థితి వల్ల ఇది ఏర్పడుతుంది. అయినప్పటికీ అటు లాభస్థానమందు రాహువు, తృతీయమందు ఉన్నటువంటి రవి, అలాగే చతుర్థ బుధుడు చాలా చాకచక్యంగా అనుకోని విధంగా కొంత అదృష్టాన్ని అయినా సరే వృషభ రాశి వారికి ఇచ్చి అన్ని పనులని పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే ఆర్థికంగా ఈ వారం ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. అయితే మానసికమైనటువంటి భయం ఇది ఎందుకు ఏర్పడుతుంది? అటు జన్మ కుజుడు కానీ జన్మ గురుడు కానీ ఈ 2 గ్రహాలు జన్మరాశి యందు సంచారం చేయడం వల్ల ఏ చిన్న సమస్య వచ్చినా అది భూతద్దంలో చూసుకుని భయపడుతూ ఉంటారు. అది సహజ లక్షణంగా చెప్పవచ్చును. అలాగే ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి చికాకులకి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది. ప్రత్యేకించి బరువు పెరగడము, మానసికమైన సమస్యల ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ముఖ్యంగా ఏదైనా వాహనాన్ని నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. విద్యుత్తుకి సంబంధించి, అగ్నికి సంబంధించినటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పరిస్థితులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలు కానీ లేదా వైద్య విద్యకి సంబంధించి లేదా ఏదైనా టెక్నికల్ రంగాల్లో ప్రవేశ పరీక్షలు ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలని ఈ రాశి వారు పొందగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది. అయితే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు మాత్రం ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 31వ తారీఖు వరకు శుక్రుని యొక్క బలం ఉన్నది. అలాగే రెండవది రాహువు యొక్క బలం, మిగతాది చంద్రబలం మాత్రమే. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. అయితే 31 వరకు జన్మ శుక్రుని యొక్క స్థితి, 31 తర్వాత కూడా 2వ స్థానంలో శుక్రుడు, ఇది కూడా యోగించేటువంటి స్థితి. అయితే కొంత ఫలితాల్లో మార్పు మనకి కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఇటు చంద్రబలం, శుక్రబలం మీద అలాగే రాహు యొక్క బలం మీద ఆధారపడి వెళ్ళేటప్పుడు ఒకంత చుట్టుపక్కల ఉండేటువంటి వారి మీద నమ్మకాన్ని పెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకు ముందుకెళ్ళాలి. కానీ పలానా వ్యక్తి మనకి సహాయం చేస్తాడు, లేదా పలానా వ్యక్తి మనకి మాట ఇచ్చారు కదా, ఆమె లేదా అతను ఆ మాట నిలబెట్టుకుంటారు, మనకి మంచి దారి చూపిస్తారు, లేదా మనకి సహాయం చేస్తారు అనేటువంటి దృక్పథం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మీరు వదిలిపెట్టాలి. మిమ్మల్ని మీరు నమ్ముకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఎవరిని నమ్ముకున్నా మీరు మాత్రం ఇబ్బందుల్లో పడతారు. ఇది ప్రధానమైనటువంటి సూచన. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఆరోగ్యపరంగా అటు వ్యయస్థానంలో ఉండేటువంటి కుజగురులు కానీ లేదా 2వ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం కానీ దీనివల్ల ఏర్పడినటువంటి పాపార్గల ఫలితంగా నిష్ఫలం కృషి వాణిజ్య. గత వారం కూడా అదే మాటను మనం చెప్పుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఏ పని చేసుకున్నా దానిలో శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం అనేటువంటిది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. ఇది మాత్రం ప్రధానంగా మానసికంగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అంతేకాక ఆర్థిక స్థితిగతుల్లో కొంత వ్యత్యాసం కనబడుతోంది, కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది, ఆకస్మికమైనటువంటి ఖర్చు ఉంటుంది. అది శుభ కార్యక్రమాలకైనా లేదా మరి ఏ ఇతరత్ర ఖర్చులైనా కూడా
కొంత ఈ వారం భరాయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎక్కువ శాతం అటు ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా కుటుంబ సభ్యులకి అంత సమయాన్ని కేటాయించలేకపోతారు మిథున రాశి వారు. విద్యార్థులకి గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి వైద్య విద్య విషయంలోనూ, పోటీ పరీక్షల్లోనూ లేదా ఏదైనా మౌఖిక పరీక్షల్లోనూ మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలు మాత్రం లాభపడడానికి అవకాశం ఉంటుంది. వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఆగస్టు నెల ప్రారంభంలోనే అనగా ఈ 31వ తారీఖు దగ్గర నుండి శుక్రుని యొక్క జన్మరాశి స్థితి చాలా అనుకూలమైనటువంటి ఫలదాతగా చెప్పవచ్చును. అలాగే లాభమందు కుజుడు, లాభస్థానమందు గురుడు, చంద్రుడి యొక్క బలం ఈ వారం పరిపూర్ణంగా ఉండడం వల్ల అటు జన్మరవి యొక్క దోషమున్న 2వ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, ప్రత్యేకించి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. రెట్టించినటువంటి ఉత్సాహంతో ముందుకు వెళతారు. కార్యజయం కనబడుతూ ఉన్నది. ప్రతి పనిలోనూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు. ఎవరి మీద కూడా ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ఆరోగ్యం పరిస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులను కనుక లోతుగా పరిశీలన చేస్తే రుణబాధలు తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు, అలాగే నూతనమైనటువంటి వస్తువులు, వస్త్రాలు, వాహనాలు, గృహములు, స్థలాలు కొనుగోలు చేయడానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కూడా చాలా మెరుగవుతూ ఉంటాయి. జన్మ రవి, అష్టమ శనీశ్వరుని యొక్క స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఏదైనా నిరుత్సాహంగా కొన్ని సార్లు ఉన్నప్పటికీ మరలా తిరిగి ఉత్సాహాన్ని పుంజుకుంటారు. ఎప్పట్లాగానే మీ పనుల్లో నిమగ్నం అవుతూ ఉంటారు. చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారు. అలాగే కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి మీరేదైనా కోపంలో మిగతా సభ్యులను ఏదైనా ఒక మాట అనాలి కానీ ఇతర కుటుంబ సభ్యుల వల్ల మీకు జరిగేటువంటి చెడైతే ఏది కనబడడం లేదు. వారు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. మీకు ఇచ్చినటువంటి మాటలను వారు నెరవేరుస్తారు. అలాగే మీకు ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉన్నది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. ప్రమోషన్లకి కానీ వేరే చోటకి మీరు అనుకున్నటువంటి స్థానానికి బదిలీలు అవ్వడం దగ్గర నుండి ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. దూర విద్య, విదేశీ విద్య లేదా వైద్య విద్యకి సంబంధించినటువంటి విషయాలు, పోటీ పరీక్షలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాక ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఇది చక్కటి అవకాశాలను కల్పిస్తూ దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు ఈ వారం చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సింహరాశి వారికి కేవలం ఈ వారంలో చంద్రబలం మాత్రమే కనబడుతూ ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి. అనగా ప్రత్యేకించి అటు వ్యయ రవి యొక్క దోషము, జూలై 31వ తారీఖు దగ్గర నుండి వ్యయ శుక్రుని యొక్క దోషము, జన్మబుధ దోషము, అష్టమ రాహు దోషము, ఇలా చెప్పుకుంటూ పోతే మిగతా 8 గ్రహాలు కూడా ప్రతికూలం. వారం ప్రారంభంలో చంద్రబలం కూడా లేదు. అంటే సింహరాశి వారికి గ్రహస్థితి గోచార పరంగా ప్రతిదీ కూడా చాలా తక్కువగానే కనబడుతూ ఉన్నది. అనగా కేవలం చంద్రబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ వారంలో ప్రత్యేకించి మనం విషయాలను పరిశీలన చేస్తే ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులపై కానీ ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనగా గతంలో వచ్చినటువంటి స్థాయిలో ఆదాయం అనేటువంటిది రాకపోవచ్చును.
లేదా వచ్చినటువంటి ఆదాయము మీకుండేటువంటి ఖర్చులకి కటాకట్టిగా సరిపోతూ ఉండడం. ఈ రెండు విషయాలు మాత్రం ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రత్యేకించి జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్య, ఒకటి తగ్గింది అనుకుంటే ఏదో ఇంకొకటి వస్తూ ఉంటుంది. అయితే ఇవేవి కూడా మరీ అంత ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య సమస్యలు కాదు, కానీ అవన్నీ కూడా మిమ్మల్ని జీవితంలో ఒకంత వెనక్కి వెళ్ళేటట్టు చేస్తాయి. అంటే మీ దినచర్యని సరిగ్గా పాటించనివ్వకుండా మీకుండేటువంటి ప్రణాళికలన్నీ కూడా విచ్ఛిన్నం చేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ పనులు ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. ప్రత్యేకించి ఆరోగ్యము ఆర్థిక వ్యవస్థలపైన ఈ గ్రహస్థితి ప్రభావం చూపెడుతుంది. అయితే మిగతావన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. అటు కుటుంబ పరిస్థితులు కానీ, బంధువులతో ఉండేటువంటి సత్సంబంధాలు కానీ, చదువు పరంగా ఉండేటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి స్థాయిలోనే గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఈ గ్రహాలు ప్రతికూలతలో ఉండడం వల్ల అదృష్టం అనేటువంటిది ఉండదు. ఎల్లప్పుడూ మీకు మీరుగా కష్టపడి ముందుకు వెళుతూ పనులు చేసుకోవాలి తప్పితే మీకు సహాయం చేసేటువంటి వారు కానీ, అలాగే అదృష్టం వల్ల ఈ పని అయింది అని చెప్పుకోవడానికి కానీ ఏది ఉండదు. ఎంతసేపు మీ శ్రమ, దాన్ని తగ్గట్టు ఫలితం, అదొకటి ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న ఉద్యోగాన్ని మానేసుకుని కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం పోతే మళ్ళీ రావడం చాలా కష్టసాధ్యం అవుతుంది. వ్యాపార పరంగా కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక అశాంతిని కలగజేస్తుంది. అనగా ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటూ ఉండడం, ఎప్పుడైనా సరే పక్కవారి గురించి అనుకుంటే వాళ్ళు మన గురించి ఏదైనా చెడుగా అనుకుంటున్నారేమో అనేటువంటి ఒక భయం, ఇలా మానసికంగా ఎవరితోనైనా మాట్లాడితే దెబ్బలాట్లు వస్తాయేమో, గొడవలు వస్తాయేమో, మనకెందుకని చెప్పి మౌనంగా ఉండిపోతారు. ఇటువంటి విషయాలకి అవకాశం ఉన్నది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన అధికంగా చేయండి. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు రవిగ్రహం యొక్క సంచారం, అలాగే ఆగస్టు నెల దగ్గర నుండి అనగా జూలై 31 ఆ ప్రాంతం నుండి శుక్రుని యొక్క అనుకూలమైనటువంటి స్థితి, అలాగే గురుబలం ఉండడం, అదే మాదిరిగా ఈ శనేశ్వరుని యొక్క వక్రగతిలో కొద్దిగా శుభ ఫలితాలు వస్తూ ఉండడం లాంటి అంశాలు, ఇలా చంద్రుడితో కలుపుకొని దాదాపుగా 4-5 గ్రహాలు యోగించేటువంటి స్థితిగతుల్లో కన్యారాశి వారు ఉన్నారు. ఇందులో శని వక్రగతి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను చూపించినప్పటికీ అదేం భయపడాల్సిన పని లేదు. కాబట్టి మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ వారం ఆనందదాయకంగానే వెళ్ళిపోతుంది. ప్రత్యేకించి ప్రతికూలత ఏమీ పెరగలేదు, కానీ శుక్రుని యొక్క అనుకూల స్థితి అనేటువంటిది ఈ రాశి వారికి అదనపు బలంగా మనం చెప్పవచ్చును. రవి శుక్రులు లాభస్థానాల్లో ఉండడం వల్ల ఊహించినటువంటి ఉత్సాహం వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి, లక్ష్మీ యోగానికి, అదృష్టానికి ఇది సంకేతంగా మనం చెప్పుకోవచ్చును. అనగా కన్యారాశి వారు ఏదైనా ఒక ఉన్నత స్థాయిలో ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఉద్యోగంలో కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా ఒక పదవి కోసం కానీ, లేదా మరి ఏ ఇతరత్రా శ్రమించి కష్టపడి పనిచేస్తూ ఉన్నా వారి యొక్క కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే మంచి శుభశకునాలు కనబడుతూ ఉంటాయి. సంతానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే ఇక్కడ జన్మ రాశి యందు కేతువు, సప్తమమందు రాహువు, జన్మరాశ్యాధిపతి బుధుడు వ్యయస్థానంలో ఉండడం, వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క స్థితి, ఇది దాంపత్య జీవనంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులకి అవకాశాన్ని కల్పిస్తుంది. అనగా చిన్నపాటి మాట పట్టింపులు, ఏదైనా ఎక్కడైనా చెప్పుడు మాటలు వినడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు, ఇటువంటి వాటి వల్ల ఇబ్బంది వస్తుంది తప్పితే మరే ఇతరత్ర కుటుంబ సమస్యలు కనబడడం లేదు. అలాగే విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి సమస్యలకు అవకాశాన్ని కల్పిస్తుంది. అటు భర్తతోటి కానీ, లేదా సంతానానికి సంబంధించినటువంటి కొద్దిపాటి సమస్యలు, సంతానం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతూ ఉంటే మీరు వినడం, దానివల్ల మీ మనసు నొచ్చుకోవడం, ఇటువంటి పరిస్థితులు ఏమైనా చిదురుమదురు సంఘటనలు మినహాయించి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా కన్యారాశి వారిలో కనబడడం లేదు. మొత్తం మీద చూసుకున్నప్పుడు
ఈ రాశి వారికి ఈ వారం కొంత మెరుగైనటువంటి ఆర్థిక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఒక సమస్య ఉంది అంటే అది మానసికంగానే ఉంటుంది, దాని తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమస్యల నుండి బయటపడడానికే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ప్రత్యేకించి దత్తక్షేత్ర దర్శనం ఈ వారంలో చేసుకోవడం ద్వారా మీరు తలపెట్టినటువంటి కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది. సిద్ధమంగళ స్తోత్రాన్ని వీలుంటే ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కన్యారాశి వారు ఈ వారంలో వారికి కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానంలో కుజగురులు కలిసి ఉండడమే ప్రధానమైన సమస్య. అయితే షష్ఠ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. కొంత వక్రించిన శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి దశమ కేంద్రంలో ఉన్నటువంటి రవి, చంద్రబలం, అలాగే బుధ బలం, ఈ గ్రహాలపైన ఎక్కువగా ఆధారపడవలసినటువంటి పరిస్థితులు, అనగా రవిచంద్ర బుధుల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితి ఆర్థికంగా గనక ప్రభావాన్ని చూసుకుంటే అటు అష్టమంలో ఉన్న కుజుడేమో అప్పు చేయమని ప్రోత్సహిస్తారు. స్థాననాశం, రుణచ్ఛేదం, అష్టమస్తే ధరాసుతే అంటూ ఉన్నది శాస్త్రం. షష్ఠ స్థానంలో ఉన్న రాహువేమో ఎప్పుడో మొండి బకాయిలను కూడా మీకు తీర్చి ఆయన ఆనందాన్ని కలగజేసేలా చూస్తారు. ఈ రెండింటి వల్లే పోటీ. అటు అష్టమంలోనూ షష్ఠ స్థానంలోనూ ఏర్పడినటువంటి ఈ అర్గళ స్థితి వల్ల సంకట పరిస్థితి ఉంటుంది. ఇది ఒక మిశ్రమమైనటువంటి వాతావరణం. అనగా ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే అనవసరమైన వాటికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అటు అవసరమైన వాటిపై కాకుండా అక్కర్లేని వాటి మీద పెట్టుబడి పెడితే తిరిగి రానటువంటి వాటి మీద, డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రానటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉండడం, నమ్మి మోసపోతూ ఉండడం, ఉద్యోగం కోసం డబ్బు కట్టి నమ్మి మోసపోతూ ఉండడం ఇత్యాది విషయాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వారంలో ప్రధానంగా ఆయా పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుజగురులు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నారో అటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు, అలాగే ఎలక్ట్రిక్ వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేటువంటి వారు, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడం అనేటువంటిది ఈ సమయంలో అంత మంచిది కాదు. అంతేకాక అటు విద్యుత్తు, అగ్ని సంబంధమైనటువంటి విషయాల పట్ల చాలా అప్రమత్తతతోటి ఉండాలి. అలాగే ఈ గ్రహస్థితి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇందాక చెప్పుకున్నట్టు అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేయడం మినహాయించి అటు ఆర్థిక లోటు ఏమీ కనబడడం లేదు. అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాలు సైతం కొంత ఆనందదాయకంగానే గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అంతేకాక విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కొన్ని రకాలైనటువంటి అడ్డంకుల్ని ఈ గ్రహస్థితి సృష్టించినప్పటికీ అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపెడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారమంతా కూడా ఈ రాశి వారు చంద్రబలం పైన, అలాగే గురుబలం పైన ప్రధానంగా ఆధారపడవలసినటువంటి పరిస్థితులు. అలాగే జూలై 31వ తారీఖు వరకు శుక్రబలం ఉన్నప్పటికీ ఆ శుక్రుడు తన యొక్క స్థానాన్ని వదిలిపెట్టి భాగ్యంలోకి వెళుతున్నారు. కాబట్టి శుక్రబలం తగ్గుతోంది. అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతోంది. కాబట్టి కేవలం గురుచంద్రులు మాత్రమే కొంత యోగ్యంగా ఉన్నారు. కాబట్టి ఈ వారంలో కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన గనక ప్రభావాన్ని చూసుకుంటే అటు వక్రించినటువంటి శనేశ్వరుడు, పంచమ స్థానంలో రాహువు, సప్తమ కుజుడు, అలాగే భాగ్యస్థానమందు రవి, శుక్రుల యొక్క సంచారము, దశమంలో బుధుడు. ఆర్థికంగా ఎటువంటి లబ్ధి చేకూర్చనటువంటి గ్రహస్థితి ఇది. అయితే ఒకే ఒక్క గురుడు మాత్రం సప్తమంలో ఉండడం వల్ల మీకు కావలసినటువంటి సంపద అనేటువంటిది ఆ గురుగ్రహం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా మీరు ఇతరత్ర
అటు మీరు చేసేటువంటి వృత్తి కాకుండా ప్రవృత్తుల పరంగా ఆదాయాన్ని ఆశిస్తూ ఉంటే మాత్రం ఈ వారంలో అంత ఇదిగా ఆదాయం రాదు. కేవలం మీరు చేసేటువంటి వృత్తి వల్ల మాత్రమే, అంటే ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తే వ్యాపారం అంత ఇదిగా ఫలితాలను ఇవ్వదు. ఏదో ఒక ఆదాయ మార్గం ద్వారానే ఆదాయం అనేటువంటిది మీకు వచ్చేటువంటి పరిస్థితులు, అది ప్రధానంగా ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇదేమీ మీకు ఆర్థిక లోటు కాదు, ఆర్థిక ఇబ్బంది కాదు, కానీ వచ్చే ఆదాయ వనరులు తగ్గిపోతాయి. ఇక రెండవది, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. అదంత తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా కనబడడం లేదు, కానీ మానసికమైనటువంటి ఒత్తిడులు మాత్రం కొంత ఎక్కువగా ఉంటాయి. మరి మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో పిశాచ బాధ అంటారు, అంటే ఏదైనా తొక్కుడు తొక్కడం వల్ల, లేదా ఏదైనా దిష్టి నిమ్మకాయ అనుకోకుండా తొక్కేయడము, ఇటువంటి వాటి వల్ల ఏదైనా చిన్నపాటి గాలి ధూళికి సంబంధించినటువంటి సమస్యలు వృశ్చిక రాశి వారికి వస్తాయి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీకంత వ్యతిరేకంగా ఉండరు, అలానే మీకంత సపోర్టివ్గా కూడా ఉండరు, వాళ్ళు మధ్యస్థంగా ఉంటారు. ఇక వృత్తి ప్రవృత్తులు, అటు ఉద్యోగ వ్యాపారాల్లో ఇందాక చెప్పినటువంటి విధానంలో ఏదో ఒకటి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు పూర్తిగా వ్యాపారం చేస్తే వ్యాపారం బాగానే ఉంటుంది, ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఏదో ఒకటే రాణింపు ఉంటుంది. ఉద్యోగం ఒక్కటే చేస్తూ ఉండేటువంటి వారికి కూడా ఉద్యోగంలో ఏమీ సమస్యలు కనబడడం లేదు, ప్రశాంతంగానే ఉంటుంది. ఇక విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగానే ఉన్నది. పోటీ పరీక్షలలో ఆశించినటువంటి స్థాయిలో విజయాన్ని ఆశించవచ్చు. స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామ పారాయణ, దేవీ ఖడ్గమాలం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలను గనక మనం తీసుకున్నప్పుడు షష్ఠ స్థానంలో కుజుడే అతి బలమైనటువంటి గ్రహంగా మనం చెప్పవచ్చును. అర్ధాష్టమ రాహువు ఏడిపిస్తూ ఉన్నారు. శనేశ్వరుడు వక్రించి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, గురుబలం ఎలాగో లేదు. అయితే ఈ వారంలో కొంత బలం పెరిగినటువంటిది ఏంటి అంటే శుక్రబలం. ఆగస్టు 1వ తారీఖు దగ్గర నుండి అష్టమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్న కారణం చేత అటు అష్టమ రవి యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అక్కడ యోగించగలుగుతారు. ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలన చేస్తే చంద్రుడు, కుజుడు, శుక్రుడు 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఇచ్చేటువంటి ఫలితాలను చూస్తే కుజుడు షష్ఠ స్థానంలో ఉన్నంత వరకు ఆర్థిక లోటు అనేటువంటిది ధనురాశి వారికి ఉండదు. అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అష్టమ రవి, షష్ఠ గురుడు, చతుర్థ రాహువు ఈ గ్రహస్థితి ఎల్లప్పుడూ కూడా మీకు వచ్చేటువంటి సంపదని హరించి వేస్తుంది. అనగా మీకు 100 రూపాయలు వస్తే 70 రూపాయలు 80 రూపాయలు అప్పులు తీర్చడంతోనే పోతాయి. ఆ ఉన్నటువంటి డబ్బులోనే మీరు బతకవలసి ఉంటుంది. దానిలో అనేక రకాలైనటువంటి ఆకస్మిక ఖర్చులకి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ వారంలో అటు కుజబలం, శుక్రబలం ఉన్న కారణం చేత కొంత మీరు ఏదైనా మీ స్తోమతకి మించి ధనాన్ని ఖర్చు పెట్టినప్పటికీ వెంటనే మీ సంపద ద్వారా దాన్ని రికవరీ చేయగలుగుతారు. ₹1 ఎక్కువ ఖర్చు పెట్టినా మరలా తిరిగి సంపాదించుకోగలుగుతారు. ఈ వారంలో ప్రత్యేకించి ఆదాయ మార్గాలను ఈ 2 గ్రహాలు మీకు కనబడేలా చేస్తాయి. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి అటు కొంత ఈ అష్టమ రవి వల్ల, అర్ధాష్టమ రాహువు వల్ల కొంత నీరసము, నిస్సత్తువ, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, అంతేకాకుండా ఏదైనా నరాలకి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ఏదైనా నీరసం ఎక్కువగా వస్తూ ఉండడం లాంటివి ఉన్నప్పటికీ మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల వాటిని నుండి తొందరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అనారోగ్య సమస్య అనుభవించిన తర్వాత మాత్రం బయటపడతారు, అనుభవించకుండా బయటపడరు. రికవరీ రేటు కొంత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇబ్బందులు ఏమీ లేవు. అంతేకాకుండా చదువర్లకి, విద్యార్థులకి గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో, వైద్య పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ధను రాశి వారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. కుటుంబ పరంగా కూడా పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.
ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే భృగు షట్కము అనేటువంటి దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. సప్తమ స్థానంలోకి శుక్రుడు మారడం ద్వారా ఆ శుక్ర దోషం అనేటువంటి దాని నుండి బయటపడతారు. పంచమ స్థానంలో గురుడు యోగిస్తున్నారు. ఈ వారంలో చంద్రబలం అనేటువంటిది ఈ రాశి వారికి లేదు. కేవలం ఒకే ఒక్క గ్రహం గురుబలం మీద మాత్రమే ఈ వారం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. చంద్రబలం లేనటువంటి కారణం చేత మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. అనగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మనసుకి అంతగా నచ్చవు. మనసుకి నచ్చనటువంటి పనులను ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితులు మకర రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక పని చేస్తే దానిలో ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక చోటనే ఆలోచన చేస్తూ ఉంటారు. మనిషి మాత్రం ఇక్కడ ఉంటారు, ఆలోచన మాత్రం ఎక్కడో ఉంటూ ఉంటుంది. అదే మాదిరిగా ఈ వారం అంతా కూడా ముందుకు వెళతారు. దీనివల్ల చేసేటువంటి పని పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల చేసినటువంటి పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అంతేకాక ఈ గ్రహస్థితి ఆర్థికంగా ప్రభావాన్ని గనక చూసుకుంటే కొంత కుటుంబ పరంగా ఎక్కువ ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి వల్ల కానీ లేదా కుటుంబ సభ్యుల తాలూకు ఖర్చులకి కానీ ఈ వారంలో కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే కొంత మానసికమైనటువంటి భయం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అటు ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ అంటే మీకు వచ్చేటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఆదాయ మార్గాలు అనేటువంటివి ఏవి కూడా విచ్ఛిన్నం అవ్వవు. వచ్చేటువంటి ధనం మీకు ధనాగమం అనేటువంటిది బాగానే ఉంటుంది, కానీ ఈ మిగతా సమస్యలే కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక విద్యార్థులకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అటు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. చెప్పుడు మాటలు వినకుండా మీ మీద మీరు నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి రాహు అనుకూలంగా ఉండడం. ఈ వారం ప్రారంభంలో కేవలం ప్రారంభ రోజుల్లో అనగా ఆదివారము సోమవారం మాత్రం చంద్రుడి యొక్క బలం ఉన్నది. మిగతా రోజుల్లో చంద్రబలం కూడా లేదు. కేవలం రవి రాహువుల బలం మీద ఆధారపడి ఉండాలి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి జూలై 31వ తారీఖు నుండి భృగు షట్కము అనేటువంటి ఒక దోషము కూడా కుంభరాశి వారికి వస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో స్త్రీల వల్ల సమస్యలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామి మరీ ముఖ్యంగా పురుషులకి భార్య వల్ల వచ్చేటువంటి అటు సమస్యలని అనుకోవచ్చు, లేకపోతే వారు ఏదైనా ఒత్తిడి పెడుతూ ఉండడం కానివ్వచ్చు, భార్య తరఫు బంధువులతో సమస్యలు కానివ్వచ్చు, కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానం ఎప్పుడైతే కుజగురుల యొక్క సంచారం ఉన్నదో కుటుంబ సభ్యులు కూడా మీరు చెప్పినటువంటి విధానంలో వారు ముందుకు వెళ్ళరు. మీకు వ్యతిరేకంగానే వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. అలాగే వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అంత గొప్పగా లభించవు. ప్రత్యేకించి భాగ్యహాని అన్నారు కాబట్టి కొంత అదృష్ట లోపము కూడా దీనిలో కనబడుతూ ఉన్నది. అనగా కుంభరాశి వారు ఏ పని చేసినప్పటికీ అదృష్టాన్ని నమ్ముకుని వెళ్ళకూడదు. మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళాలి. మీ మాట, మీ నడవడిక, మీ యొక్క క్రమశిక్షణ, మీ హార్డ్ వర్క్ ఇవి మాత్రమే మీకు తోడుగా మీరు చేసేటువంటి పనుల్లో మీరు విజయాన్ని సాధించడానికి ఉపయోగపడతాయి. తప్పితే మీ కుటుంబ సభ్యులో, మీ బంధువులో, మీ మిత్రులో లేకపోతే ఇంకొకరు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉండడం అనేటువంటిది చాలా వ్యర్థమైనటువంటి ప్రయత్నంగా చెప్పవచ్చును. అలాగే ఈ గ్రహస్థితి అటు ఆర్థికంగా కొంత ఖర్చును సూచిస్తూ ఉన్నది. అలా అని మరీ అంత ఆర్థిక పరంగా అంత లోటుని సూచించట్లేదు. అలాగే ఆరోగ్య పరిస్థితులు కనుక చూసుకుంటే అవి కూడా సాధారణంగానే ఉంటాయి. నిమిషానికి ఏదైనా ఒక రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కొంత మీరు ఏ మందులు వేసుకోవడం ద్వారానో దాన్ని దాటి వెళ్ళగలుగుతారు. అయితే ఇది ఒక స్పీడ్ బ్రేకర్ ఈ ఆరోగ్య పరిస్థితి అన్నది కుంభరాశి వారికి ఈ వారంలో. విద్యార్థులకి గ్రహస్థితి కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది.
అలాగే ఉద్యోగస్తులకి ఇది ఒత్తిడిని కలిగించేటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. వ్యాపారస్తులకి సైతం కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. అయినప్పటికీ ఆదాయం అయితే తగ్గదు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల కొన్ని దోషాలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఎదుటి వ్యక్తిని ఈజీగా నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరినైనా నమ్మేటువంటి విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. దేవీ ఖడ్గమాల స్తోత్రం కానీ, ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం కానీ, కనకధారా స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా శుక్రదోషాన్ని పోగొట్టుకోగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వక్రించిన శనేశ్వరుడు కొంత ఆ ఏలినాటి శని ప్రభావం ఆ తీవ్రతను తగ్గించి వేస్తూ ఉంటే, కుజుడు తృతీయంలో పూర్తిగా అనుకూలంగా ఉన్నారు. అలాగే ఈ వారంలో పంచమ స్థానంలో శుక్రుడు కానీ, షష్ఠ స్థానమందు బుధుడు కానీ, అలాగే చంద్రబలం కానీ, ఇవన్నీ కూడా మీనరాశి వారికి చాలా అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయగలుగుతారు. నచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడగలుగుతారు. నచ్చినటువంటి ఆహార పదార్థాలను భుజించగలుగుతారు. నచ్చినటువంటి వృత్తి ఉద్యోగాలలో ముందుకు సాగగలుగుతారు. లేదా మీకుండేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీకు నచ్చినటువంటి సమయాల్లో నచ్చినటువంటి విధానంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక చాలా కాలం తర్వాత మిత్రుల్ని, సన్నిహితుల్ని కలవగలుగుతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు ఉన్నాయి. అలాగే మీకంటూ ఒక నిబద్ధత, మీకంటూ ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఎవరి యొక్క ప్రోత్సాహము ఉండదు, ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా ఉండవు. కేవలం మీ యొక్క ఆత్మవిశ్వాసము, మీ యొక్క స్థైర్యాన్ని, మీ బలాన్ని మీరు నమ్ముకు ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఉన్నటువంటి ప్రభావాన్ని చూస్తే ఆర్థికంగా స్థితిగతులు సాధారణంగానే ఉన్నాయి. కావలసినటువంటి ధనం సకాలంలో మీ చేతికి అందుతుంది. అలాగే మీకు అది ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాక ఆరోగ్య పరిస్థితులు సైతం మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. వైద్య విద్య, అలాగే పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ వారంలో లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మానసిక ప్రశాంతతని ఇస్తుంది. కోరుకున్నటువంటి శరీరం, కోరుకున్నటువంటి వర్చస్సు, కోరుకున్నటువంటి శరీరాకృతి వ్యాయామాల పరంగా కానివ్వండి, లేకపోతే మీరు కోరుకున్నటువంటి విధంగా మీరు తెల్లవారుజామున 8 గంటలకు లేవాలి, ఇలా ఉండాలి, ఈ ప్రణాళికాబద్ధమైన జీవనాన్ని గడపాలి అని ఏవైతే మీరు నిర్ణయాన్ని తీసుకుంటారు అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ చక్కటి ఆరోగ్యము, చక్కటి జీవన విధానము, నడవడిక, క్రమశిక్షణతోటి స్త్రీలు ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. మీనరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.